నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ అండి. నేను బేసిక్గా హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా లాస్ట్ 12 years నుంచి పనిచేస్తున్నాను. నేను అంటే హెమటాలజీ అంటే రక్తం సంబంధించిన వ్యాధులు, ఇట్ మేబీ క్యాన్సర్ అయి ఉండొచ్చు, నాన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ని డీల్ చేసే వాళ్ళని హెమటాలజిస్ట్ అంటాము. సో ఈ బ్లడ్కి సంబంధించిన ఏ జబ్బులు ఏదైనా ఉన్నా కూడా దాన్ని మనం పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ప్రిడామినెంట్గా మనము పిల్లలు పెద్దలు అనే ఇద్దరు రకాలుగా పాపులేషన్ తీసుకుంటే, పిల్లల్లో వచ్చే రక్త సంబంధించిన వ్యాధులు చాలా కామన్గా ఏంటి అని అంటే, మనకి ఇటువైపు మన గోదావరి డిస్ట్రిక్ట్ వైపు వచ్చేది థాలసీమియా ఒకటి, సికిల్ సెల్ అనీమియా ఒకటి, ఎప్లాస్టిక్ అనీమియా. ఈ మూడు చాలా కామన్గా చూస్తుంటాం మన ఉభయ గోదావరి జిల్లాల్లో. వీటికి ట్రీట్మెంట్ కొన్నిటికి మామూలుగా మందులతోనే నయం అవుతాయి, కొన్ని ఉంటాయి. కానీ ఈ థాలసీమియా, ఎప్లాస్టిక్ అనీమియా అనే దానికి మాత్రం ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కంపల్సరీ. ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి క్యూర్ అనేది ఉంటుంది, అంటే పూర్తిగా నయం చేసేయచ్చు అనమాట జబ్బుని. కానీ మిగతా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అది ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగానే కొంతకాలం వరకు మనం పొడిగించగలుగుతామే, కానీ పూర్తిగా నయం చేసే జబ్బులు అయితే కావు మందులతోనే. ట్రాన్స్ప్లాంట్ చేస్తే పూర్తిగా నయం అయిపోతుంది. ఎలాంటి జబ్బులు అంటే థాలసీమియా, ఎప్లాస్టిక్ అనీమియా. సికిల్ సెల్ అనీమియా కూడా కొంతవరకు మందులతో చాలా వరకు మనం తగ్గించడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఓన్లీ ఈ మందులు వాడిన తర్వాత ఆ జబ్బు ఇంకా ప్రాబ్లం ఇంకా ఎక్కువ చేస్తుంది అంటే అప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి సికిల్ సెల్ అనీమియాలో. దాంట్లో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అంటే, మనకు వేరే వాళ్ళ దగ్గర నుంచి రక్త కణాలు తీసుకొని ఈ పేషెంట్కి ఎక్కించడం అనమాట. దీన్ని అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, తన కణాలన్నీ వెళ్ళిపోయి, అంటే ఒరిజినల్గా ఉన్న చెడ్డ కణాలన్నీ పోయి మంచి కణాలు వచ్చి తనకి ఈ రక్తం సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఎప్లాస్టిక్ అనీమియా. ఇలానే చిన్నపిల్లల్లో ఇంకోటి జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం, అలాగే వేరేది న్యూరోబ్లాస్టోమా అంటాం. ఇలాంటి వాటిలో లింఫోమాస్ అంటాం. ఇలాంటి వాటిలో అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దాంట్లో ఏంటంటే తన పేషెంట్ దగ్గర నుంచే కణాలు తీసుకొని హైడోస్ కీమోథెరపీ ఇచ్చి వాళ్ళకి తిరిగి ఈ కణాలని సేకరించిన కణాలని తిరిగి ఎక్కించడం అనమాట. దీన్ని అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దీనివల్ల వాళ్ళకి వచ్చిన క్యాన్సర్ సంబంధించిన రుగ్మతల నుంచి మనము బయటపడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అటలాగస్ స్టెమ్ సెల్. ఆటో అంటే తన పేషెంట్ నుంచి తీసుకునే కణాలు అనమాట. మంచి తల్లి కణాలు తీసుకొని మంచి కణాలు తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది దాన్ని. అది క్యాన్సరస్ కండిషన్స్ లైక్ న్యూరోబ్లాస్టమా, జర్మ్ సెల్ ట్యూమర్స్, లింఫోమాస్లో చేస్తామన్నమాట. ఇలాగే పెద్దవాళ్ళలోకి వచ్చినామంటే, పెద్దవాళ్ళలో కామన్గా మనం చూసే క్యాన్సర్స్ ఏంటంటే, ఒకటి అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, ఇంకోటి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాము, అలాగే ఎప్లాస్టిక్ అనీమియా అంటాము. అది నాన్ క్యాన్సరస్ కండిషన్. వీటిల్లో కూడా 90% ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్ అడల్ట్ పాపులేషన్లో, పెద్దవాళ్ళలో ఎక్కడో ఒక చోట వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. వితౌట్ ట్రాన్స్ప్లాంట్ జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. సో ఫస్ట్ టైం డయాగ్నోస్ చేసినప్పుడే ఈయనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందా లేదా అనేసి మనకు వితిన్ 1 monthలో మనకు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. జబ్బు బయట వచ్చిన తర్వాత, జబ్బు డయాగ్నోస్ అయిన తర్వాత వితిన్ 1 monthలో తనకి ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ కండిషన్స్లో అంతా మనకు చేసేదే ఇక్కడ కూడా ఏంటంటే అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఇక్కడ కణాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. వేరే వాళ్ళంటే ఎవరు అయితే వాళ్ళ పేషెంట్ ఒక పేరెంట్స్ అయినా, లేదా పేషెంట్తో పాటు కూడా పుట్టిన వేరే పిల్లలు, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన కణాలు తీసుకొని పేషెంట్కి ఎక్కించిన తర్వాత తనకి ఆ జబ్బు అనేది మోర్ దాన్ 70 to 80% క్యూర్ అనేది సాధ్యపడుతుంది. వితౌట్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఈ క్యాన్సర్ కండిషన్స్ అంతా మనము పూర్తిగా నయం చేయలేము. ఏది చేసినా మనము మందులతో చేసేదంతా జస్ట్ పొడిగించడమే, వాళ్ళ లైఫ్ స్పాన్ పొడిగించడం తప్పించి శాశ్వతంగా నయం అనేది ఉండదు వితౌట్ ట్రాన్స్ప్లాంట్. అలానే పెద్దవాళ్ళలో వచ్చే కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి, లైక్ లింఫోమా, మైలోమా అనేసి ఉంటుంది. తిరిగి వచ్చిన లింఫోమాసు, అదే మైలోమా అని ఇంకో జబ్బు ఉంటుంది, పెద్దవాళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కొంతమందికి వస్తుంది. అక్కడ ఈ 2 కండిషన్స్లో మనం చేసేది అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఇక్కడ ఏంటంటే అటలాగస్ అంటే అదే మళ్ళీ అక్కడే పేషెంట్ దగ్గర నుంచి మంచి కణాలు సేకరించి తనకి హైడోస్ కీమోథెరపీ ఇచ్చి తిరిగి ఈ సేకరించిన కణాలని తనకి ఎక్కించడం ద్వారా లింఫోమా, మైలోమాని మనము రాకుండా చేయగలుగుతాం. అదే క్యూర్ అంటాం కదా, దాన్ని క్యూర్ అనేది ఓన్లీ విత్ అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటే అవుతుంది ఈ 2 జబ్బుల్లో, పెద్దవాళ్ళల్లో అనమాట. అట్లే పెద్దవాళ్ళు ఎప్లాస్టిక్ అనీమియా అంటాం, అక్కడ అల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంట్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాం.
ఇవన్నీ క్యాన్సరస్ కండిషన్స్ వేర్ వీ డూ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. ఇవే కాకుండా ఈ క్యాన్సరు నాన్ క్యాన్సరస్ కండిషన్సే కాకుండా మనం వేరే యాజ్ ఎ హెమటాలజీగా రక్తం సంబంధించిన వ్యాధుల పరంగా మనం వేరేవి ఏం చూస్తామంటే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం. మనకు ఇప్పుడు హీమోఫిలియా అనే జబ్బు చాలా భయంకరమైన జబ్బు. అది ఫ్యాక్టర్ 8 అనేది ఒకటి ఉండాలి. మనకు బ్లీడింగ్, మనకు దెబ్బ తగిలితే వెంటనే బ్లీడ్ ఆగిపోతుంది కదా, వాళ్ళలో ఆగదు, రక్తం స్రావం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని హీమోఫిలియా అంటాం. ఏబి అని 2 రకాలుగా ఉంటాయి. దాంట్లో మనం చేస్తాం, ఆ కండిషన్స్ కూడా మనం ట్రీట్ చేస్తాం. దానికి ఓన్లీ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇస్తే దానికి వాళ్ళకి కూడా బాగా అవుతుంది అనమాట. క్యూర్ చేయలేము కానీ మళ్ళీ ఆ విధంగా రక్తస్రావం కాకుండా మనం మందులు ముందుగానే ఇచ్చుకోగలిగితే ఆ విధంగా మేజర్ బ్లీడ్ కాకుండా చేయొచ్చు అనమాట. అలానే రక్తం గడ్డకట్టుకునే కొన్ని వ్యాధులు ఉంటాయి. కాళ్ళల్లో రక్తం గడ్డకట్టిపోవడం, లేకుంటే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిపోవడం, దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఆయాసం వచ్చి ఆయాసపడిపోతూ ఉంటారు. అది ఎందుకు అనే కారణం తెలుసుకొని దాని అండర్లైన్ కాజ్ని అడ్రస్ చేయగలిగితే కేవలం మందులతో మాత్రమే ఇవన్నీ తగ్గిపోయే జబ్బులు అనమాట. సో ఇలాంటి కండిషన్స్ బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ, క్లాటింగ్ డిజార్డర్స్ కానీ, అలానే క్యాన్సర్, నాన్ క్యాన్సరస్ కండిషన్స్ రిలేటెడ్ టు బ్లడ్ ఏదైనా మనము ఈ మన సోమాజిగూడ యశోద హాస్పిటల్లో మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. వీ కెన్ ట్రీట్ ఆల్ దీస్ పేషెంట్స్ అనమాట. ఇది దీనికి మనకు ఎస్పెషల్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా మనకు కొంతవరకు CMRF ఇలాంటివి చేసి వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు కొద్దిగా ఇస్తున్నారు. మిగతావి మనం పేషెంట్ కానీ పెట్టుకోగలిగితే చాలా వరకు నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంది? అది డిపెండ్స్ అండి. అదే నేను చెప్పాను కదా, ఆటో అల్లో అంటున్నాం కదా, ఆటో అయితే 8 lakhsలో అవుతుంది. అదే మైలోమాకి ఆటో అంటే 8 lakhs అవుతుంది. అదే లింఫోమా అయితే 10 to 11 lakhs అయిపోతుంది. అదే అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కణాలు తీసుకొని చేయడం అంటే దగ్గర ఫుల్ మ్యాచ్ ఉంటే మళ్ళీ 15-16 లక్షల వరకు అయిపోతుంది. అదే హాఫ్ మ్యాచ్ అనుకోండి, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి ఖర్చు ఉండాల్సిన టైము హాస్పిటల్లో కూడా ఎక్కువ అవుతాయి. సో అక్కడ 20 లక్షల వరకు అయిపోతాయి. గవర్నమెంట్ ఒక 10-12 వరకు హెల్ప్ చేస్తుంది. మిగతాది వీళ్ళు కానీ చేసుకోగలిగితే మనము వాళ్ళకి చాలా వరకు, ఎందుకంటే ఓన్లీ కీమోథెరపీ ఇచ్చే కొద్దీ వాళ్ళకి ఆ కీమోథెరపీ వల్ల వచ్చే ఖర్చే కానీ ఎక్కువ అవుతూనే ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమి నయం అయితే అవ్వదు. ఇది ఒకసారి కానీ మనం పెట్టుకోగలిగితే మొత్తం జబ్బే నయం అయిపోతుంది. ఎస్పెషల్లీ తెలసీమియా, సికిల్ సెల్ అనీమియాలో ఇక్కడైతే చాలా కామన్గా ఉంటుంది ఇటు సైడు. ఏంటంటే తెలసీమియా వల్ల వాళ్ళు ఎక్కువ ఎవ్రీ మంత్ వచ్చి బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ ఎక్కించుకునే దానివల్ల బ్లడ్లో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ హార్ట్లో, లివర్లో, కిడ్నీలో, బ్రెయిన్లో పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది. వాటిలంతా డిపాజిట్ అయిపోయి పిట్యూటరీలో డిపాజిట్ అయితే వాళ్ళకి గ్రోత్ ఉండదు. మిగతా పిల్లల్లాగా ఈ తెలసీమియా పిల్లలు పెరగరు అనమాట. అట్లనే హార్ట్ మీద ఎఫెక్ట్ పడి ఐరన్ డిపాజిషన్ వల్ల హార్ట్ ఫెయిల్ అవ్వడం, లివర్ మీద ఎఫెక్ట్ పడితే ఇప్పుడు మనకు ఆల్కహాల్ తాగితే లివర్ ఎలా చెడిపోతుందో అట్లా ఐరన్ డిపాజిట్ అయ్యి లివర్ చెడిపోతుంది. ఈ తెలసీమియా